Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. సహజంగా మనమంతా కార్పస్ డెలిక్టి ప్రిన్సిపల్ అందరం తెలుసుకున్నాం. సహజంగా చాలా హత్య కేసుల్లో డెడ్ బాడీ లేకుంటే కన్విక్షన్ రాదు, చాలా కష్టమైన కేసు. కానీ ఒక కేసులో ఇతనికి కన్విక్షన్ వచ్చింది. ఈ రోజున క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ కూడా డిక్లేర్ చేస్తారు జడ్జి గారు, దేశ్ పాండే అనేటువంటి జడ్జి గారు. ఇది కూడా మహారాష్ట్ర స్టేట్లో జరిగింది. ఇంతకుముందు వీడియోలో పూనాలో జరిగింది, ఇప్పుడు నా బాంబే స్టేట్. ఇది కూడా పెథటిక్ స్టోరీ. ఇందాకది యాక్సిడెంట్, దిస్ అ కేస్ ఆఫ్ మర్డర్, వెరీ డాస్టర్డ్లీ కాస్ట్లీ మర్డర్ ఆఫ్ ఎ ఉమన్. ఇక వివరాల్లోకి వెళ్తే మార్చి 14వ తారీఖున లేకుంటే ఫిబ్రవరి 14th ముందు చూద్దాం. ఫిబ్రవరి 14, 2018 బబూన్ సెలూన్ అనేటువంటి దాని యొక్క ఎగ్జిక్యూటివ్ కీర్తి వ్యాస్ అనే ఆవిడ తన దగ్గర పనిచేసేటువంటి ఒక కుర్రవాడిని, వాడి పేరు వచ్చేసి తమ్హాన్కర్. ఆ సెలూన్లో ఇంకొక అమ్మాయి కవిత సింధ్వాని, ఈ పేరు మార్చినట్టున్నారు, ఇద్దరు వర్క్ చేస్తున్నారు. వీడిని తమ్హాన్కర్కి ఆవిడ ఏం చెప్పిందంటే, అరే యువర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ వెరీ పూర్, నువ్వు సరిగ్గా సెలూన్కి వచ్చిన వాళ్ళకి హెయిర్ కటింగ్ కానీ మసాజ్ కానీ సరిగ్గా చేయట్లేదు, పైగా నువ్వు ఎక్స్ట్రా యాక్టివిటీస్ అని ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నావు, ఆ అమ్మాయికి 3 పిల్లలు ఉన్నారు, ఏమిటి అదాతని, నువ్వుగైనా నీళ్ళు పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కాకపోతే అని మార్చి 14 డెడ్ లైన్ ఇచ్చింది. మార్చి 14 లోపల నువ్వు బాగా చేయకపోతే నిన్ను ఉద్యోగం నుంచి పీకేస్తా అని చెప్పి భయపెట్టింది. ఇది కథ. కీర్తి వ్యాస్ అనే ఎగ్జిక్యూటివ్ వీడిని భయపెట్టింది. ఏం చేయాలి? వీడికి ఆల్రెడీ ఈ అమ్మాయి సింధ్వానితో ఇల్లీగల్ కాంటాక్ట్ దరిద్రం ఉన్నాయి. సో కాబట్టి ఈమెనే ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేశారు ఎగ్జిక్యూటివ్ని. అది మార్చి 14. అందుకే ఆమె చెప్పింది కదా, మార్చి 16 కల్లా నువ్వు బాగు చేస్తే చేసినట్టు, లేకపోతే పీకేస్తాను ఉద్యోగం. అందుకని మార్చి 16th మార్నింగ్ 9 AM ఇద్దరు తమ్హార్కర్ అండ్ దట్ సింధ్వాని, కవితా సింధ్వాని ఇద్దరు కలిసి కీర్తి వ్యాస్ అప్పుడే బయటకు వచ్చింది అపార్ట్మెంట్లోంచి అరౌండ్ 9:30 AM. గ్రాంట్ రోడ్ అని బాంబే సిటీలో ఉంటుంది. అపార్ట్మెంట్లోంచి బయటకు వచ్చినాక వీళ్ళు ఏం చేశారు, ఈవిడ తన కార్లోకి ఎక్కించుకున్నారు. అంటే లిటరల్లీ అబ్డక్టెడ్ హర్ ఇన్ టు దేర్ కార్. వెళ్ళిపోయింది, కానీ మనిషి కనపడలా. ఇంకా ఈవిడ మిస్సింగ్, ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. ఆమె తల్లిదండ్రులు, ఇది 16 జరిగింది, 18కి వాళ్ళ అమ్మాయి కనపడలేదని ఆ ఎగ్జిక్యూటివ్ కీర్తి వ్యాస్ యొక్క తల్లిదండ్రులు కేసు పెడతాం. దీని మీద వీడు తమ్హాన్కర్ అనేవాడు ఇక తను చేసిన పనికి భయపడి వెళ్ళి వాళ్ళ బాస్ దగ్గర, సెలూన్ ఓనర్ ఉంటుంది కదా, ఓనర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా జరిగింది ఇది, నేను కవితా సింధ్వాని ఇద్దరం కలిసి ఈవిడ నాకు ఉద్యోగం తీసేస్తున్నది కాబట్టి ఆమెను ఎట్టగొట్ట వదిలించుకోవాలని చెప్పి మా కారులో ఎక్కించుకెళ్ళాము. ఆమె ఎంత చెప్పినా మా మాట వినలేదు, అందుకని కోపంతో ఆమెను ఒక దెబ్బ కొట్టాము, చనిపోయింది. ఏం చేయాలో తెలియక మేము మహూల్ అనే ఏరియాలో క్రీక్ అంటే వాగు అంటారు, వాగులో డెడ్ బాడీ పడేసామని చెప్పి ఆయన చెప్పారు. 18th ఆయన హడావుడిగా పోలీసుకి వచ్చాడు. వాళ్ళు చెప్పారు, అయ్యా ఇది జరిగిందని చెప్పి ఇన్ఫామ్ చేశారు. సో ఇతరుల స్టేట్మెంట్ కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత పోలీసులు ఆ మాహూల్ దగ్గర ఆ క్రీక్ మొత్తం జల్లెడ పెట్టారు, నీళ్లతో ఇంజిన్తో నీళ్లు తోడించారు, అయినా డెడ్ బాడీ దొరకలా. అందుకే మీకు ఫస్ట్లోనే కార్పస్ డెలిక్టి, అబ్సెన్స్ ఆఫ్ డెడ్ బాడీ అనే మాట చెప్పిన కారణం అది. బాడీ దొరకలా. సో ఇన్వెస్టిగేషన్, వీడేమో ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఆల్రెడీ ఆ ఓనర్ గారికి ఇచ్చేసాడు చంపేవాడు. సో తర్వాత ఏం చేశారు, పోలీస్ దే హ్యావ్ టేకన్ అప్ ఇన్వెస్టిగేషన్. మీకు తెలిసే ఉంటుంది, పోలీస్ దర్యాప్తులో నేరస్థలము అలాగే కార్ ఇంపార్టెంట్. వీళ్ళ కార్లో ఎక్కించుకున్నారు కదా, కారులో ఫారెన్సిక్ టీంని పిలిపించి మొత్తం చెక్ చేశారు. చేస్తే ఆవిడ యొక్క వెంట్రుకలు అలాగే చిన్న నెయిల్సో లేకుంటే చిన్న బాడీ పార్ట్ ఏదో 2 దొరికినాయి, కానీ ఆవిడ డెడ్ బాడీ లేదు. ఏం చేయాలి? అందుకని కీర్తి వ్యాస్ యొక్క పేరెంట్స్ DNA ఈ యొక్క దీంట్లో ఉన్న వెంట్రుక యొక్క DNA టాలీ చేస్తే ఒకటే అని వచ్చింది. దట్ ఈస్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్, DNA ఎవిడెన్స్, 100% కరెక్ట్ ఎవిడెన్స్ బేసిక్గా which the conviction was given. అరెస్ట్ అయ్యారు, వీళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసిన తర్వాత ఆడమ్మాయి కాబట్టి కవితా సింధు అని బెయిల్ ఇచ్చారు. వాడు మాత్రం 2018 నుంచి ఇది తమ్హాన్కర్ అనేవాడు జైల్లోనే ఉన్నాడు. సో పోలీసులు 2017 ఆ ప్రాంతాల్లో 2021లో ఛార్జ్షీట్ పెట్టారు. దీనిలో చాలా జరిగినాయి. అల్టిమేట్గా నిన్న దేశ్ పాండే స్పెషల్ జడ్జ్ ఆయన దగ్గర ఈ కేసు ఎస్టర్డే ఈ సెడ్. సో నార్మల్గా మీకు తెలుసుగా 235 Clause 2 కింద అబ్బాయి బిఫోర్ గివింగ్ కన్విక్షన్ దే విల్ ఆస్క్ ఫర్ ది క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్. ఎస్, మీ మీద నేరం రుజువైంది. సో దీనికి ఒకటి డెత్ పనిష్మెంట్, సెక్షన్ 53 ఆఫ్ ది ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం హైయెస్ట్ పనిష్మెంట్ ఈ డెత్ సెంటెన్స్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఈ రెండింటిలో ఏదో వేయాల్సి ఉంటుంది. క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ గురించి మీరేం చెప్పుకుంటారని చెప్పి ఇవాళ అన్నారు. ఇవాళ వీళ్ళు క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్లో సహజంగా ఈ అమ్మాయి ఆడమ్మాయి, ముగ్గురు పిల్లల తల్లి, పిల్లలు చూసుకోవాలని చెప్పారు. వీని గురించి ఏం చెప్తారో మనకు తెలియదు. ఎనివే ఈరోజు డెసిషన్ వస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే ఆల్రెడీ కేస్ ఈజ్ ప్రూవ్డ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ కార్పస్ డెలిక్టీ. శవం లేకుండా 100 కేసులు చేసి ఉంటాం. శవం లేని కేసు నేను 4-5 చేశాను. పర్టికులర్లీ పేరు ముచ్చిపోయాను, కోతి సుబ్రహ్మణ్యం అనుకుంటా. నేను ఒంగోలులో ఉండగా మార్కెట్లో ఆ కోతి సుబ్రహ్మణ్యం వాళ్ళ మదర్ ఉండేది. ఈ సుబ్రహ్మణ్యాన్ని అదర్ గ్రూప్ తీసుకెళ్ళిపోయారు. సంత మాగునూరు దగ్గర ఎన్ఎస్ కెనాల్స్లో డెడ్ బాడీ పడేశారు. బాడీ సముద్రంలోకి వెళ్ళిపోయింది. బాడీ ట్రేస్ కాలేదు. అయినా సరే బేసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కార్పస్ డెలిక్టాయ్ వీ హ్యావ్ ఫైల్డ్ ద చార్జ్ షీట్. అఫ్ కోర్స్ దేర్ వీ ఫెయిల్డ్. కానీ ఇక్కడ డెడ్ బాడీ లేకపోయినా సరే కన్విక్షన్ ఇవ్వవచ్చును అని చెప్పి జస్టిస్ దేశ్ పాండే గారు చెప్పారు. చాలా మంచి జడ్జిమెంట్ ఇది. ఇలాంటి 2-3 ఉండాలి. ఎందుకంటే చాలామంది చంపిన తర్వాత డెడ్ బాడీ మిస్ చేస్తారు. మిస్ చేస్తే శిక్ష పడకుండా కానీ దానికి నెగటివ్గా మంచి జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి ఈవెన్ ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ ది జస్టిస్. ఎందుకంటే ఈ కేసులో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది సిడిఆర్, కాల్ డీటెయిల్స్ రికార్డ్. 9:30 AM ఆవిడ ఫోను స్విచ్ ఆఫ్ అయింది. అప్పటిదాకా మాట్లాడింది. రెండో పాయింట్, లాస్ట్ సీన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది డిసీజ్, సెక్షన్ 6 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము రెస్ట్ చేస్తే కూడా దీనిలో బాగైపోయింది. 39 విట్నెసెస్, అంతా సర్కమ్స్టెన్సెస్. నో బడీ హ్యాస్ సీన్ ద డెడ్ బాడీ. బట్ మామూలుగా వెళ్ళేటప్పుడు 3 వెళ్ళారని, తిరిగి వచ్చినప్పుడు 2 వచ్చారని. దట్ ఈస్ లాస్ట్ సీన్ థియరీ. Every theory, the police have meticulously investigated the case and they have filed all points. And Justice said, Special Justice Desh Pandey, offense has been proved. Finished. Right? So even though there is a prolonged search for the dead body, but it yielded no good results, but conviction was given. We have to appreciate. Then the investigating officer, Joint Commissioner Police, Mr. Saxena, yes, he has investigated the case. We have to give him the credit. And he credited the verdict despite the dead body. Even though the dead body was not present, yes, conviction was given. So ultimately, ఎందుకు ఇది జరిగింది? Wanton lust. Then undrained carnal desire. Unclaimed carnal desire. So definitely the hair wedges and the small part of the body, they led to the DNA test. Very simple, and the matching between the hair of the deceased Kirti Vyas and that of the family member, they helped the case a lot. And really kudos to the IOs, the police of Maharashtra and the judge also. So please remember, read such case laws to get enlightened with the present legal scenario. Thank you very much.